ఈ హ్మ్. భద్రాదేవి ఏంటంటే క్రూర స్వభావము కలిగినటువంటిది. ఈమె అందరికి గొడవలు పెట్టేస్తది అనమాట. హ్మ్. అందువలనే ఆమె టైములో ప్రతి వాళ్ళకి ఒక్కొక్క టైం ఉంటుంది కదా! పరిపాలన చేసే అవును. టైం. సూర్యుడున్నాడు పగలంతా ఆయనది. మళ్ళీ చంద్రుడొచ్చేస్తాడు. చంద్రుడికి నైట్ అంతా ఆయనకి హ్యాండ్ ఓవర్‌లో ఉంటుంది. హ్మ్. అలా ఈ భద్రాదేవి హ్యాండ్ ఓవర్‌లో ఉండేటటువంటి టైం అప్ టు 12:30. కాబట్టి ఆ టైంలో కనుక ఈమె భద్ర రాఖీలు కడితే అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవలు రావడానికి అవకాశాలుంటాయి. హ్మ్. అందుకని వీళ్ళు మార్నింగ్ కదా! హడావిడిగా వెళ్లి కట్టడం కాకుండా 1:30 తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచిది. హ్మ్. అప్పుడు ఈ అన్నలు కూడా ఏంటి ఎందువలన ఇదంతా కడతారు అనంటే, వాళ్ళని చెల్లెల్ని ఎంకరేజ్ చేయడానికి, ఆశీర్వదించడానికి, అలాగే డబ్బులిస్తారు. అది ఇవ్వాలి. స్వీట్సు లేకపోతే ఏయో ఒకటి ఇవ్వడము. అలాగే ఇవన్నీ ఎందుకిస్తారంటే ఎంతసేపు కూడా భారత సాంప్రదాయంలో చెల్లెల్ని గౌరవించడము, చెల్లెలికి ఏదో చిన్న